భగవంతుడు ఏ డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. నిర్మలాజ్యోతి గారు ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడమ్మా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి కూడి వచ్చిన మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి దేవుడు తన కృపలో మనందరినీ సజీవులుగా ఉంచి ఈ రీతిగా ఆయన్ని స్తుతించి ఆరాధించి మహింపరచుకోవడానికి మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు, స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి ఎస్తేర్ బిడ్డను దేవుడు బహుగా దీవించాలి, ఆశీర్వదించాలి. ఆ కుటుంబం మీద సకల దీవెనల ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించాలని మరి దేవుణ్ణి మనం నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాము. మన మొరలను ఆలకించి మరి దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి కూడా దేవుని నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, కృప కలిగిన తండ్రి, కృపామయుడ, దయామయుడ, ఈ ఉదయకాల సమయం అయ్యా ఈ ఆరాధనలో మేమందరము కూడాము ప్రభువా. నిన్ను పాడి స్తుతించారు నాయన. నిన్ను ఆరాధించడానికి నువ్వు కృప చూపించావయ్యా. ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఇదిగో తండ్రి, నీ వాక్య పరిచర్య లోనికి ప్రభువా నన్ను నిలవబెట్టుకున్నావు. నీవిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువా అయ్యా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారములుగా ఉండలాగున ప్రతి ఒక్కరిని మరి సిద్ధపరచమని నీ యొక్క కృపలో ప్రభువా మీరు తోడుగా ఉండి, నేను కాదు ప్రభువా మాట్లాడేది మీరు నాయన. మీరు చక్కటి వర్తమానాన్ని బిడ్డలకు అందించి ఆత్మీయ ఆహారం ద్వారా సంతృప్తిని బిడ్డలందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇది నాన్న మనం అందరము మరి లెంట్ డేస్, ఈ లెంట్ డేస్ లో మనం అంతా మరి 40 దినాలు యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల గురించి మరి ఎంతో చక్కటి మరి వాక్యాలను విని ఉన్నాము. మరి ఈ వసంతకాలం ఆధ్యాత్మిక వసంతకాలంగా కూడా మనం ఈ లెంట్ డేస్ ని చెప్పుకుంటాము. ఆధ్యాత్మిక వసంతకాలం అంటే వసంతకాలంలో చెట్లు పాత చిగురులన్నీ వదిలించేసి విడిచేసి ఎలాగా చక్కటి చిగురులతో చక్కగా మరి ఎంతో చక్కగా చిగురిస్తూ ఉంటాయి. ఆ చిగురించేటువంటి ఆ చిగురులు, ఆకులు, ఆ పచ్చదనం, ఆ ఫలభరితమైన అటువంటి చెట్లను చూసినప్పుడు మనకెంతో ఆనందంగా సంతోషంగా ఉంటది. అలాగే మన జీవితాల్లో మనం కూడా మన క్రీస్తు సిలువలో మరణించాడు అని అంటే మనం పాప విముక్తులము అయ్యాము. పాపం నుంచి విడిపించబడ్డాము. పాపం విషయమై చనిపోయిన వారంగా మరి యేసుక్రీస్తు నామంలో మనం అందరం బాప్తిస్మం తీసుకొని మరి నీతిమంతులంగా తీర్చబడ్డాం. మన ప్రాచీన పాప స్వభావాన్ని విడిచిపెట్టి మరి పాపం విషయంలో మృతులంగా, దేవుని విషయంలో సజీవులంగా మనం జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రోమాపత్రికలో మరి పౌలు గారు ఈ విషయాల గురించి చాలా చక్కగా రాస్తాడు. రోమాపత్రిక 6వ అధ్యాయము 2వ వచనం నుంచి 11వ వచనం వరకు కనుక మనం చూసినట్లయితే అక్కడ క్రీస్తు మరణంలో పాలు పొందుట అనే అంశం గురించి మరి ఎంతో చక్కటి విషయాలు అక్కడ మరి మనం చూడగలుగుతాం. అయితే ఈ రోజు క్రీస్తు మరణంలో పాలు పొందుట, క్రీస్తు మరణం గురించి కంటే క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అనే విషయం గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12 నుంచి 14 వరకు గనక చూసినట్లయితే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. అయితే ఇక్కడ ఈ యూదులు ఈ రోజు కూడాను ఇశ్రాయేల్ దేశంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, మనందరి కోసం సిలువలో మరణించాడు, తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఇప్పటికీ నమ్మరట.
అందు గురించే ఇక్కడ పౌలు గారు ఎంతో మనస్తాపంతో, ఎంతో బాధతో మరి ఆయన మరి క్రీస్తుని ఎంతగానో హింసించిన వాడు, దూషించిన వాడు, హానికరుడను, పాపులలో మొదటివాడును అన్నటువంటి సౌలుగా ఉన్నటువంటి మరి పౌలు మరి యేసుక్రీస్తు ఆయనకు ప్రత్యక్షమైన నాటి నుంచి కూడా మరి యేసుక్రీస్తును ప్రకటిస్తూ మరి యేసు వలె జీవిస్తూ ఉన్నటువంటి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా క్రీస్తు మనందరి కొరకు ఈ లోకంలో మానవ రూపిగా వచ్చాడు. మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించి 3వ దినమున లేపబడ్డాడు. మరి ఇలాంటి కార్యాలను మనం చూస్తూ కూడా మృతుల పునరుద్ధానం లేదని ఎలా చెప్పగలుగుతున్నారు అని ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మృతుల పునరుద్ధానమే లేకపోయినట్లయితే క్రీస్తు కూడా ఈ లోకంలోనికి రాలేదు, ఆయన కూడా చనిపోలేదు, లేపబడి ఉండలేదు. మరి క్రీస్తు లేపబడి ఉండని ఎడల మరి ఇక్కడ పౌలు గారు వీళ్ళంతా చేసేటువంటి సువార్త, ఇదంతా మేము చేసేటువంటి సువార్త అంతా కూడా వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. మన యొక్క విశ్వాసం, మన ఏంటంటే మనం చనిపోయిన తర్వాత మనం అందరము, మనకి పునరుద్ధానం ఉంది, మరలా తిరిగి లేస్తాము. మనం అందరము ఆయనతో కూడా నిత్య జీవం కలిగి సదా జీవించేటువంటి భాగ్యం మనకుంది అనేటువంటిది మన యొక్క విశ్వాసము. అదే విశ్వాసాన్ని, అదే సువార్తని మరి పౌలు గారు మరి వీళ్ళంతా సువార్తికులంతా ప్రకటిస్తూ ఉంటే పునరుద్ధానం లేదని ఎలా చెప్తున్నారు మీరు అని ఇక్కడ పౌలు గారు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే ఈ సువార్త సారం క్రీస్తు మన కొరకు మరణించడం మాత్రమే కాదు, కానీ ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు అనేటువంటిది. ఇప్పుడు ఆయన మనందరి పాపముల కొరకు తన రక్తాన్ని కార్చాడు, సిలువలో చనిపోయాడు అనేటువంటి విషయమే కాదు, కానీ మనం ముఖ్యంగా నమ్మవలసింది ఆయన మృతులలో నుంచి లేపబడి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం నమ్మేటువంటి వారంగా ఉండాలి. సిలువ మరణ పునరుద్ధానాలు మనకి ఎంత ముఖ్యమైనవో మరి పునరుద్ధానం తర్వాత జరిగినటువంటి కార్యాలు మరి ఇంకా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. యేసుక్రీస్తు సిలువ మరణము, ఆయన సిలువలో మన కొరకు రక్తాన్ని చిందించడం, ఆయన తిరిగి లేవడం, పునరుద్ధానుడు అయ్యాడు, మరి పునరుద్ధానుడయ్యి దేవుని యొద్దకు వెళ్ళాడు అనేటువంటి ఈ 2 విషయాలే కాదు, కానీ మరి ఆయన మరణించి చనిపోయి తిరిగి లేచిన తర్వాత జరిగినటువంటి మరి కార్యాలు చాలా ఎంతో ముఖ్యమైనవిగా మరి ఆయన సిలువ శ్రమలను, మరణ పునరుద్ధానాల్ని, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ని మనం జరిపించేసుకుని ఆ తర్వాత కామ్ అయిపోతే దాని వలన ఉపయోగం లేదు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు పునరుద్ధానం తర్వాతే, పునరుద్ధానానికి ముందు శిష్యులు యేసుతో కూడా జీవిస్తూ ఉన్నారు, ఆయన వాక్య పరిచర్యలో ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నారు. కానీ మరి ఆయన పునరుద్ధానం అయిన తర్వాతే శిష్యులకు పరిశుద్ధాత్మ అనేటువంటిది, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అనేటువంటి విషయాన్ని మనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మొత్తం కనుక మనం చదివినట్లయితే ఈ శిష్యులకు పరిశుద్ధాత్మ అనేటువంటి వరం ఎప్పుడు అనుగ్రహించబడింది, ఆ పరిశుద్ధాత్మతో వాళ్ళు పరిచర్యను ఎప్పుడు చేయగలిగారు అనేటువంటి విషయము మరి ఆయన పునరుద్ధానం తర్వాతే జరిగింది. తర్వాత ప్రభు సువార్తను చాటించుట, మరి శిష్యులు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించారు. అంటే ఆయన బ్రతుకున్నంత కాలం ఆయనతో పాటు, ఆయన సహవాసంలో ఆయనతో కలిసి తిరిగారే తప్ప వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడలేదు, దేవుని వాక్యాన్ని ప్రకటించలేదు. ఇవన్నీ కూడా పునరుద్ధానం తర్వాత జరిగినటువంటి గొప్ప విషయాలు. మరణ పునరుద్ధానముల కంటే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఆయన పునరుద్ధానుడైన తర్వాత జరిగినటువంటి కార్యాలు. మొదటిగా శిష్యులు ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నింపబడడం, దేవుని వాక్యాన్ని ప్రకటించడం, మరి 3వదిగా మేడగదిలో ప్రారంభించిన ప్రార్థనే ఆది సంఘానికి
జన్మనిచ్చినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు ఆరోహణుడు అయిపోయిన తర్వాతనే మరి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 12వ వచనంలో గనుక చూసినట్లయితే అక్కడ మార్కు తల్లి అయినటువంటి మరియా అక్కడ మేడగది మీద తన ఒక సంఘాన్ని మరి ఏర్పాటు చేసి చిన్న సంఘంగా అక్కడ ప్రార్థన చేస్తున్నట్లు కూడా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగినటువంటి కార్యాలంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి మరి ఆరోహణుడు అయిపోయిన తర్వాత జరిగినటువంటి కార్యాలు. అయితే యేసుక్రీస్తు పునరుద్ధానుడని మరి పునరుద్ధానమైన తర్వాత ఆయన 40 దినాలు శిష్యులకు అగుపడుచు దేవుని రాజ్య విషయాలను గూర్చి బోధించుచు అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 8 వరకు గనక మనం చూసినట్లయితే మరి దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక రుజువులను వారికి చూపి తాను సజీవునిగా కనపరుచుకొనెను. వారిని వాగ్దానం కొరకు కనిపెట్టమని, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురని, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని చెప్పాను. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు మరి మరణించి చనిపోయి తిరిగి లేచి మరి ఎవరికి ఏ విషయాలు ఆయన తెలియజేయకుండా వెంటనే ఇక నా పని అయిపోయింది అని చెప్పి చేతులు కడుక్కొని ఆయన తన తండ్రి అయిన దేవుని పోలేదు. కానీ ఆయన 40 దినాలు మరి శిష్యులందరికీ అగుపడుతూ మరి అనేక రాజ్య విషయాలను గూర్చి బోధిస్తూ అనేక రుజువులను వారికి చూపించి మరి తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. నేను చనిపోయాను, మరి దేవుని యొక్క వాగ్దానం ప్రకారం నేను ఏ పని మీద అయితే ఈ లోకానికి వచ్చానో నా పనిని పూర్తి చేసుకున్నాను, నేను చనిపోయాను, సజీవుడిగా లేచి నా తండ్రి వద్దకు వెళుతున్నాను అనేటువంటి విషయాన్ని వారికి తెలియజేసినట్లుగా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే వారిని వాగ్దానం కొరకు కనిపెట్టమని, తర్వాత పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, మీరు శక్తిని పొందుతారు, మరి యెరూషలేములోను యూదయ సమరయ ప్రాంతాలంతటిని కూడా నాకు సాక్షులుగా ఉండండి అని చెప్పి తన శిష్యులకు ఆయన పునరుద్ధానుడైన మరి ప్రకటించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఆయన మరణ పునరుద్ధానముల తర్వాత జరిగినటువంటి కార్యాలు. యేసుక్రీస్తు పునరుద్ధానుడని నిరూపించుకోవడానికి మరి ఈ సాక్ష్యాలు చాలు కదా. మరి అంతేకాకుండా యేసుక్రీస్తు సిలువలో మరణించాడా లేదా అన్నది రుజువుపరచుకోవడానికి మరి రోమా సైనికులు యోహాను సువార్త మరి 19వ అధ్యాయం 34వ వచనంలో గనుక మనం చూసినట్లయితే అక్కడ ఆయన అసలు చనిపోయాడా చనిపోలేదా అనేటువంటి విషయాన్ని రూఢపరచుకోవడానికి అక్కడ ఆ సైనికుడు మరి రోమా సైనికుడు మరి ఆయన బల్లెంతో ఆయన ప్రక్కలో పొడిచి రక్తము నీరు కారుట చూచి ఆయన మరణించారడని రూఢి అయిన తర్వాతనే ఆయన సిలువ మీద నుండి దించడం జరిగింది. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 57 నుంచి 60 వరకు చూసినట్లయితే మరి అక్కడ యేసుక్రీస్తును వాళ్ళు ఆయన చనిపోయాడు, ఆయన బల్లెంతో ఆయన డొక్కలో పొడిచినప్పుడు మరి రక్తము నీరు కారిందట. అప్పుడే ఆయన యేసుక్రీస్తుని మరి శిలువ మీద నుంచి క్రిందకి దించి అరిమిత యోసేపు సమాధిలో మరి ఆయన్ని సమాధి చేయడం మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏమైందంటే మనుష్య కుమారుడు మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 21, 26 26వ అధ్యాయము 45వ వచనము 16వ అధ్యాయం 21వ వచనాల్లో మరి ఈ రీతిగా రాయబడి ఉంది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడును, అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచును అని ప్రభు ముందుగానే చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఈ విషయాలన్నీ ముందుగానే వ్రాయబడి ఉన్నాయి. ఆయన పాపుల చేతికి అప్పగించబడతాడు, అనేక హింసలను పొందుతాడు, 3వ దినమున లేస్తాడు అని యేసుక్రీస్తు ప్రభు తను చనిపోక మునిపే ఈ యొక్క విషయాలను మరి ప్రకటించాడు. కాబట్టి మరి ఈ శిష్యులు ఆయన ఎత్తుకొని పోయి మృతుల్లో నుండి లేచాడు అని ప్రకటిస్తాడేమో అని అనుమానపడ్డాడంట ప్రధాన యాజకుడు. మరి రోమా ప్రధాన యాజకుడు మరి ఆయన ఇలా
ముందుగానే ఈయన ప్రకటించాడు కాబట్టి ఈ చనిపోయినటువంటి శవాన్ని ఈయన యొక్క శిష్యులు ఎత్తుకొని పోయి యేసుక్రీస్తు లేచాడు అని ప్రకటిస్తారేమోనని అనుమానం వచ్చినటువంటి ఈ ప్రధాన యాజకుడు ఏం చేశాడంట, పిలాతు సహాయంతో సమాధి ద్వారానికి మరి దొర్లించిన రాతికి రోమా ముద్రను, ఆ ముద్రను ఎవరు తీయలేరట, దాన్ని పగలగొట్టలేరట. కాబట్టి ఆయన సమాధికి అడ్డంగా వేయబడినటువంటి రాయి మీద రోమా ముద్రను వేసి రోమా కావలి వారిని ఉంచి మరి ఆ ద్వారాన్ని ఎంతో భద్రంగా భద్రం చేసినట్లు మరి దేవుని వాక్యంలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 నుంచి 66 వరకు గనక మనం చూసినట్లయితే మరి ఈ విషయాలన్నీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా ఆ దినాల్లో సమాధి ద్వారాన్ని మూయడానికి చాలా బరువైనటువంటి పెద్దదైనటువంటి రాతిని దొర్లించేవారట. మార్కు సువార్త మరి 15వ అధ్యాయము 46వ వచనంలో గనక మనం చూసినట్లయితే మరి ఈ ద్వారాన్ని మూయడానికి బరువైనటువంటి పెద్దదైనటువంటి మరి రాతిని పెట్టేవారు. మరి యేసు ప్రభు సమాధిని మూసిన రాయి ఇంచుమించు 1.5 లేక 2 టన్నుల బరువు ఉంటుందని అంచనా. అయితే టన్ను అంటే ఎన్ని కిలోలు? 100 కిలోలు, అంటే 200 కిలోల బరువు కలిగినటువంటి రాయిని యేసుక్రీస్తు సమాధికి మరి వీళ్ళు బరువును అడ్డంగా పెట్టినట్లుగా మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంత బరువు కలిగినటువంటి రాతిని ఒకళ్ళు ఇద్దరు దొర్లించలేరు కనుక ఆ రాతిని ఎవరిలో దొర్లించి ఆయన శరీరాన్ని తీసుకొని వెళ్ళారు అన్నది యథార్థం కాదు. 200 కిలోల బరువుని మరి రాతిని దొర్లించాలి అంటే శిష్యులు ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో కలిసి ఆ యొక్క రాతిని దొర్లించేసి యేసుని ఎత్తుకుపోయారు అన్న విషయము అక్కడ నిజమైనది కాదు. అంతేకాక 4 సైనికులతో కూడినటువంటి మరి రోమా కావలి చాలా ఖచ్చితమైనది. అక్కడ యేసుక్రీస్తు సమాధి దగ్గర 4 సైనికులు, రోమా సైనికులు మరి చాలా గట్టివారంట. ఈ సైనికులు చాలా ఖచ్చితమైనటువంటి ఉన్నతమైన శ్రేణిలో ఉన్నటువంటి కావలి వారు అప్రమత్తంగా ఉండి విధిని గనక సరిగా నిర్వర్తించలేకపోతే వారికి మరణ శిక్ష కూడా పడే అవకాశం ఉంటుందట. కాబట్టి అలాంటి బలమైనటువంటి 4 సైనికుల్ని యేసుక్రీస్తు సమాధి దగ్గర మరి అడ్డంగా కావలిగా ఉంచారు. గనుక అట్టి సైన్యాన్ని దాటి ఎవరునూ క్రీస్తు శరీరాన్ని తీసుకొని పోలేరు. మరియు గొప్ప అధికారంతో శక్తితో ఉన్న రోమా సామ్రాజ్యపు ముద్రను మరి విడగొట్టి తప్పించుకోవడం అంటే అంత సులభమైనటువంటి పని కాదు. ఆ రోమా సామ్రాజ్యం వాళ్ళ యొక్క వేసేటువంటి ముద్ర చాలా మరి గట్టిది, శక్తి కలిగినదట. అలాంటి ముద్రను పగలగొట్టి లేకపోతే ఆ రాయిని దొర్లించి యేసుక్రీస్తుని ఎత్తుకుపోవడం అనేటువంటిది మరి మనుషులకు చేయజాలనటువంటి కార్యం అది. కాబట్టి అంత సులభమైనటువంటి పని కాదు. అట్టి కార్యాన్ని చేసిన వారిని రోమా చట్టం కఠినంగా శిక్షిస్తుంది. ఒకవేళ ఎవరైనా అలాంటి పనిని చేసినట్లయితే వారికి చాలా భయంకరమైనటువంటి శిక్ష ఉంటుంది. కాబట్టి ఎవరునూ ఆ ముద్రను పగలగొట్టడానికి సాహసించరు. ఆ రాయిని దొర్లించలేరు, ఆ ముద్రను పగలగొట్టలేరు. గనుక ఆ రాయి దొర్లించబడింది. దానికి కారణం ఏంటి? ఎలా దొర్లించబడింది? ఆ ముద్ర విరగొట్టబడడానికి సైనికులు భయంతో వణికిపోయారట. ఇవన్నీ చేయడానికి కారణం ఆ రాయిని దొర్లించడానికి మరి ఆ ముద్రను విరగొట్టడానికి ఈ సైనికులంతా మరి యేసుక్రీస్తు ప్రభు రాయి దొర్లించబడి ఆయన సమాధిలో నుంచి లేపబడటం ఇవన్నీ కూడా ఆ పునరుత్థానపు శక్తే. ఆయన పునరుద్ధానుడై లేచి మరి ఆ యొక్క పునరుద్ధానపు దేవుని శక్తి చేతనే మరి ఆ రాయి దొర్లించబడడం, మరి ఆ ముద్ర విరగొట్టబడడం, ఆ సైనికులంతా ఎంతో భయంతో వణికిపోవడం ఇక్కడ మనం చూస్తున్నాం. దీనంతటికీ కారణం యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి. తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప మహా శక్తిని బట్టి మరి అక్కడ ఆ కార్యం జరిగింది. మరి ఆయన సజీవుడిగా లేచినప్పుడు సమస్తము కూడా ఆయనకు లోబడినట్లుగా మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం.
అయితే యెరూషలేమునకు దగ్గరగా ఉన్న ఆ సమాధి ఖాళీగా ఉందన్నటువంటి సంగతిని విన్న యెరూషలేము వాసులందరూ వెళ్ళి మరి దృఢపరుచుకున్నారంట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయాడు. సిలువ మీద ఆయన్ని కొట్టడం, ఆయన్ని మరి భయంకరంగా హింసించడం, బాధించడం, సిలువ వేయడం, ఈ కార్యక్రమాలంతటిని సమస్తమైనటువంటి ప్రజలు చూచారు. కానీ పునరుద్ధానుడైనటువంటి విషయాన్ని మరి వారందరూ వచ్చి ఆ ఖాళీ సమాధిని చూసిన తర్వాతే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని దృఢపరచుకోవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు శరీరాన్ని చుట్టిన మరి యోహాను సువార్త 20వ అధ్యాయము 1-7 వచనాలు గనుక మనం చూసినట్లయితే అక్కడ సమాధిలో ఉన్నటువంటి కార్యాలు, సమాధిలో జరిగినటువంటి మరి విషయాలు ఏంటంటే, అక్కడ మరి యెరూషలేము నివాసులందరూ కూడా మరి కోకొల్లలుగా మరి గుంపులుగా వచ్చి ఆయన యొక్క సమాధిని దర్శిస్తూ, సమాధిలో యేసుక్రీస్తు లేకపోవడం, సమాధి ఖాళీగా ఉండడం చూశారట. అదే కాకుండా యేసుక్రీస్తు శరీరమును చుట్టిన నారబట్ట కూడా అక్కడ పడి ఉండడం. యేసుక్రీస్తు కనుక లేచి వెళ్ళిపోయి ఉంటే, మరి ఆయన ఎత్తుకుపోయి ఉంటే, తన శిష్యులు గాని ఎవరైనా మనుషులు గాని ఆ నారబట్టతోనే ఎత్తుకుపోతారు. గాని మరి ఆ నారబట్ట అక్కడ పడి ఉండుట, ఆయన తన రుమాలు వేరొక చోట చుట్టు పెట్టి ఉండుట యేసు ప్రభు పునరుద్ధానుడని రూఢిపరుస్తూ ఉంది. ఈ విషయాలన్నింటి వలన మనకి యేసుక్రీస్తు పునరుద్ధానుడుగా లేచాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన శరీరాన్ని ఎవరైనా ఎత్తుకుని పోయినట్లయితే ఆ నారబట్టతోనే ఎత్తుకొని పోదురు, కానీ ఆ కంగారులో నారబట్టను అక్కడ చుట్టు పెట్టి వెళ్ళరు కదా. ఆయన రుమాలను తీసి, ఆయనకి చుట్టు పెట్టి ఉన్నటువంటి బట్టలను తీసి అక్కడ పెట్టి వెళ్ళరు. కానీ యేసుక్రీస్తు పునరుద్ధానుడుగా మహిమ స్వరూపిగా ఆయన లేచాడు కాబట్టి ఇహలోకపు బట్టలు, నారబట్టలు, తల రుమాలు అవన్నీ కూడా విడిచిపెట్టి మహిమైశ్వర్యంతో ఆయన లేచినట్లుగా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అనేక సార్లు శిష్యులకు కనబడటం, తను తాను కనపరుచుకున్నాడు. ఇంచుమించు 40 దినాలు రుజువులతో తను తాను బయలుపరుచుకున్నాడు. మరణించి పునరుద్ధానుడైన వెంటనే మరి దేవుని యొద్దకు వెళ్ళిపోలేదు ఈయన. 40 దినాలు తన శిష్యులకు కనబడుతూ దేవుని వాక్య విషయాలని ఈ రీతిగా బోధించండి, ఎలా చేయండి, అలా చేయండి అని చెప్పి మరి వారికి అందరికీ కనుక మరి అనేక విషయాలని తెలియపరిచి తను తాను కనపరుచుకుని మరి 50 మంది విశ్వాసులు చూస్తుండగా ఆకాశంలోనికి ఆరోహణమవటం మనం చూస్తూ ఉన్నాం. ఆ శిష్యులు క్రీస్తు కొరకు ప్రాణాలు నడిపించి హత సాక్షులుగా మరి ఆయన మరణించిన తర్వాతనే మరి వీళ్ళంతా పరిశుద్ధాత్మ పూర్ణులై వాక్యాన్ని సువార్తను ప్రకటిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి మరి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాగే ఆ ప్రక్రియలోనే, ఆ క్రమంలోనే తోమ మరి మన దేశానికి వచ్చినట్లుగా మరి మన దేశంలో, భారతదేశంలో సువార్త ప్రకటించబడుతుంది. మనమంతా క్రీస్తుని తెలుసుకోగలిగాము అని అంటే మరి దేవుని శిష్యుడైనటువంటి తోమ మన దేశానికి రావడమే. ఆ రీతిగా మరి వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుకి హత సాక్షులుగా మారి మరి దేవుని సువార్తను ప్రకటించగలుగుతున్నాం. ఆయన యొక్క పునరుద్ధానంను బట్టే మనం ఇదంతా తెలుసుకోగలుగుతున్నాం. ఆయన పునరుద్ధానుడైన తర్వాతనే మరి తన శిష్యులు యేసుక్రీస్తు ఆత్మను పొందుకున్న వారుగా, సువార్తను ప్రకటించిన వారుగా, మరి వారు ప్రకటించినటువంటి బాటలోనే మరి మనం అందరం కూడా ఈ దినాన్న యేసుక్రీస్తు సువార్తను ప్రకటించే వారంగా, మరి ఆయన పునరుద్ధానం వల్లనే ఈ యొక్క కార్యాలన్నీ మరి దేవుణ్ణి మనం తెలుసుకోగలగడానికి మరి సహాయపడింది. లేఖనముల ప్రకారం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో మరి క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున లేపబడిను. అయితే ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన మనందరి పాపముల కొరకు, మనం చేసిన మన పాపాల కొరకు మరి మనకు పాప విమోచనని ఇవ్వడానికి ఆయన సిలువలో మరణించాడు. మనందరికీ శక్తిని ఇవ్వడానికి మరి 3వ దినమున ఆయన తిరిగి లేపబడ్డాడు అనేటువంటి విషయాలను మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే దేవుని సన్నిధిలో మరి మనం
మనందరం కూడా మరి ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ఈ ఈ జీవితాన్ని మరి ఆయన సిలువలో మరణించాడు. ఎందుకు అంటే ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో గనక మనం చూసినట్లయితే, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము క్షమాపణ కలిగి ఉన్నది. మనం నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఇక మీదట ఆ పాపపు ఊబిలోనికి మనం పోకూడదు. మనం దేవుని కృప మహదైశ్వర్యాలను బట్టి ఆ ప్రియుని యందు అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము వలన మనకు విమోచన పాప క్షమాపణ దొరికి ఉన్నది. కాబట్టి మనకి పాప క్షమాపణ దొరికింది, కృప అధికంగా విస్తరిస్తుంది. కృప ఎక్కడైతే విస్తరించిందో, మరి పాపం ఎక్కడైతే విస్తరించిందో దేవుని కృప కూడా అక్కడ బహుగా విస్తరించబడుతుంది అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న రీతిగా మనం యేసుక్రీస్తు శిలువ మరణము వలన పాప విమోచకులంగా అయ్యాము. పాపం నుండి విమోచన, మనకి పాప క్షమాపణ దొరికి ఉన్నది. దొరికిన తర్వాత నీతిమంతులంగా మనం తీర్చబడిన తర్వాత మరలా ఆ పాపంలోనికి మనం వెళ్ళకూడదు. మనందరి కొరకు ఆయన శిలువలో మరణించాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడై ఆయన పరలోకానికి వెళ్ళి మనందరి కొరకు మరి ఆయన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. మరి మొదటి దినాన్న మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నటువంటి గూగుల్ మీట్ ని ఏర్పాటు చేసుకున్నటువంటి మొట్టమొదటి రోజున మరి మనకి అమ్మగారు ఎస్తేర్ గారు, మిర్సి గారు చక్కటి వాక్యాన్ని మన కొరకు మరి అందించారు. సిద్ధపాటు ఈ రోజుల్లో మరి మనకి కావాల్సింది ముఖ్యంగా ఆయన మరణమయ్యాడు, మనందరి కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన మరణ పునరుద్ధానాలను మనకందరికీ తెలియజేశాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించమని, పరిశుద్ధాత్మ పూర్ణులుగా బ్రతకండి అని ఆయనకు మనకు తెలియజేసి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచా వెళ్ళుచున్నాను, మరలా తీసుకొని పోవడానికి నేను వస్తాను అన్నాడు. అంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి? ఆవిడ చెప్పారు చక్కటి సిద్ధపాటు గురించి. మరి అలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితేనే మనం దేవుని సన్నిధిలో మరి ఆయనతో కూడా మనకి నిత్య జీవాన్ని, మరి ఆయనతో పాటు సదా జీవించేటువంటి కృపను మనం పొందుకుంటాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి ఇక్కడ 13 నుంచి గనక మనం చూసినట్లయితే, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలవబట్టకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడింది. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఇక్కడ మనం ఏ రీతిగా ఎలాంటి వస్త్రాలను ధరించుకొని మరి దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపాటు కలిగి జీవించాలి. మరి ఇలాంటి వస్త్రాలను మరి సర్వాంగ కవచాలను ధరించుకొని మరి ఆయన కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. మన జీవితాల్లో మనకున్నటువంటి పాపపు జీవితాలు, పాత పాపపు స్వభావాన్ని విడిచిపెట్టండి అంటాడు రోమాపత్రికలో. మరి 6వ అధ్యాయము 2వ వచనం నుంచి 11వ వచనం కనుక మనం చూసినట్లయితే, పాపం విషయమై మనం చనిపోయిన వారంగా మరి పాపం చేశాము, మనం పాప విముక్తులమయ్యాము. కాబట్టి ఆ పాపంలో నుంచి మనం బయటకు వచ్చేయాలి. ఇంకెన్నడూ మరిలా ఆ పాపం వైపు చూడకూడదు. బాప్తిస్మం ద్వారా క్రీస్తులో ఐక్యతను కలిగి ఉండాలి. బాప్తిస్మం పొందేదో నీటిలో మునగటమే కాదు. నీటిలో మునుగుట అంటే, బాప్తిస్మం అంటే మన పాపాలన్నింటినీ ఆ నీటిలో విడిచిపెట్టి యేసుక్రీస్తు ఏ రీతిగా మహిమైశ్వర్యంతో లేపబడ్డాడో అలాగే మనం కూడా మరి దేవుని కృపలో ఆ రీతిగా లేపబడాలి.
మనం కూడా నూతన జీవంతో సదా మరి ఆయనతో జీవించడానికి లేపబడ్డామనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత అదే అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే అక్కడ 6వ అధ్యాయం 6వ వచనంలో గనక మనం చూసిన మన ప్రాచీన పాపపు స్వభావాన్ని మనం సిలువ వేసేవారంగా ఉండాలి. మరి పౌలు గారు ఎలాగా తన జీవితంలో తను ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మరి ఉన్నప్పటికీ కూడాను ఆయన తన యొక్క పాత జీవితాన్ని మరి ఏ రీతిగా సిలువ వేసి ఆయన కొరకు మరి జీవించాడో, అలాగా మరి దావీదు భక్తుడు మరి ఆయన కూడా ఎంతగానో మరి దేవుని సన్నిధిలో తను చేసిన పాపాలను బట్టి 51వ దావీదు కీర్తనలో దేవునికి ఎంతో చక్కటి ప్రార్థన చేస్తాడు. మరి ఎంతో కృపా కనికరముల కొరకు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అంటాడు. మరి ఆయన అంతరంగ పరిశుద్ధత కోసం ప్రార్థన చేస్తాడు, దేవుని సన్నిధిని. తర్వాత పరిశుద్ధాత్మను, నా రక్షణ నాలో నుంచి పోయింది ప్రభువా, నాకు తిరిగి రక్షణనివ్వమని మరి అడుగుతాడు. అలాగే పౌలు గారు కూడా మరి ఎంతో చక్కటి జీవితాన్ని ఆయన జీవితంలో ఆయన సౌలుగా ఉండి పౌలుగా మారిన తర్వాత తన్ను తాను మరి సిలువ యందు తప్ప నేను దేని యందునో అతిశయించను అని చెప్తాడు. ఎందుకంటే సిలువ ఆయన యొక్క జీవితాన్ని మార్చింది, బండ వంటి గుండెను పగులగొట్టింది. మరి యేసుక్రీస్తు కొరకు నిజమైన సాక్షిగా నిలవబడ్డాడు. మరి అలాంటి సాక్షి జీవితాన్ని మనం కూడా మన జీవితాల్లో కలిగి దేవుని కొరకు సిద్ధపాటు కలిగి మరి మనం ఉండాలి. మరి దేవుని విషయంలో అలాగే 6వ అధ్యాయము 11వ వచనంలో గనక, రోమాపత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో గనక అక్కడ చూసినట్లయితే పౌలు గారు అంటాడు, పాపము విషయమై మృతులంగా దేవుని విషయమై సజీవులంగా మనం జీవించాలి అని మరి ఆయన ఎంతో చక్కటి విషయాలను మరి తను కూడా తన జీవితంలో ఆయన కూడా పాపం విషయంలో మరి పరిశుద్ధుడిగా మరి జీవించాడు. దేవుని విషయంలో మరి పాపం విషయంలో మృతుడుగాను, మరి దేవుని విషయంలో పరిశుద్ధుడుగాను మరి ఆయన జీవించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ చనిపోయిన వారు ఏ రీతిగా మరి ఉంటారో అలాగే మనం కూడా ఈ పాపం విషయంలో మరలా పాపాల జోలికి పోకుండా మృతులంగా ఉండాలి, దేవుని విషయమై సజీవులంగా మనం ఉండాలి అని చెప్పి మరి ఇక్కడ పౌలు గారు ఎంతో చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి సిలువ యందు తప్ప మరి దేని యందునో నేను అతిశయించుట నాకు దూరం అవును గాక అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో గనక చూసినట్లయితే సిలువ యందే నా అతిశయము, నేను ఏమై ఉన్నానో ఆ దేవుని కృప వలనే అయి ఉన్నాను, నాకున్నవన్నీ ఆయన ఇచ్చినవే కాబట్టి నేను సిలువ యందు తప్ప దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక అని మరి పౌలు గారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మరి పౌలు గారు పరిశుద్ధుడైన పౌలు అతిశయించడానికి అనేక కారణాలు ఉన్నాయి, కానీ సిలువ యందు తప్ప ఆయన మరి దేని యందును అతిశయించను అని చెప్పి మరి పౌలు గారు ఎంతో చక్కటి విషయాల్ని మరి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనం మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి, దేని యందు మనం అతిశయిస్తూ ఉన్నాం. ఆయన మరణ పునరుత్థానాల గురించి మనం తెలుసుకున్నాం. ఆయన మరణించాడు, తిరిగి పునరుత్థానుడయ్యాడు అనేటువంటి రుజువులను బట్టి మనం తెలుసుకున్నాం. మరి ఆయన యొక్క పునరుత్థానం లేకపోయినట్లయితే మరి అంతా వ్యర్థమే కదా. మరి పౌలు గారు సువార్తికులు దేవుని వాక్యం ప్రకటిస్తున్నదంతా వ్యర్థమే. కాబట్టి యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు అన్నటువంటిది చాలా మరి ఎంతో ముఖ్యమైనటువంటి విషయంగా మరి నమ్మాల్సిన విషయంగా ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచి మరి మన కొరకు మరి ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళి మనందరి కొరకు మరి ప్రార్థన దేవుని సన్నిధిలో ఈ దినం వరకు కూడా మరి ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, మరి మీరందరూ కనుక మరి మనం ప్రకటన 21వ అధ్యాయంలో గనుక మనం చూసినట్లయితే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నూతన యెరూషలేము మీ కొరకు నిర్మిస్తూ ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు వారు మరి యోహాను భక్తుడు మరి ఆయన చూసినటువంటి దర్శనాలను మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో
ఆయన రాకడకు ముందు మరి అనేక సూచనలు జరుగుతాయని దేవుని వాక్యంలో తెలియజేయబడిన రీతిగా మనం అనేక విషయాలను మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో మనం అందరము మరి ఎంతో దేవుని కొరకు నిరీక్షణ కలిగి మరి ఆయన యొక్క తిరిగి రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభుతో మనం అందరం కలిసి వెళ్ళడానికి మరి మనం సంసిద్ధులుగా మన జీవితాలని సిద్ధపాటు చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. యేసు మృతులలో నుండి లేచుట క్రైస్తవ విశ్వాసానికి మూల స్తంభం లాంటిది. ఇది ఆయన మరణముపై పాపంపై సాధించినటువంటి చారిత్రక విజయాన్ని మరియు సజీవుడైన దేవుణ్ణి నిరూపిస్తుంది. మరి ఈ సందేశం మానవాళికి నిరీక్షణను, నిత్య జీవాన్ని మరియు పాప క్షమాపణని అందిస్తుంది. క్రీస్తు పునరుద్ధాన సందేశం యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు ఒక 4-5 అంశాలను చెప్పి నేను ముగిస్తాను. ఆయన నిజమైన చారిత్రక సంఘటన, ఇది నిజంగా జరిగినటువంటి మరి సంఘటన బైబిల్లో రాయబడి ఉంది. యేసు కేవలం మరణించడం మాత్రమే కాదు కానీ 3వ రోజున నిజంగా సజీవుడిగా లేచాడు. దానికి రుజువు ఖాళీ సమాధి. పాప పరిహారం మరియు విజయం. క్రీస్తు మరణం మన పాపాల కోసం, పునరుద్ధానం మన నీతి కోసం జరిగింది. ఆయన మృత్యువును జయించి దేవుడు తనను అంగీకరించాడని నిరూపించాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు పంపించబడ్డాడో, ఆయనకి ఏ పని అప్పగించబడిందో ఆ కార్యక్రమాన్నంతటినీ ముగించుకొని ఆయన చనిపోయి తిరిగి లేచి మరి దేవుడు తనని, తండ్రి అయిన దేవుడు తనను అంగీకరించాడు అనేటువంటి విషయాన్ని నిరూపించడం జరిగింది. అయితే ఇది మనం అందరం చనిపోయి మరలా తిరిగి లేస్తాము, మనకు పునరుద్ధానం ఉంది అనేటువంటి విషయానికి, నిరీక్షణకు ఆధారం క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచుట. ప్రథమ ఫలంగా క్రీస్తు లేచాడు. ఇంతవరకు చనిపోయిన వారిలో ఎవరును కూడా ఇంతవరకు మన పూర్వీకులు గాని, అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు, ఆదామాబులు ఎవరు కూడా ఇంకనూ తిరిగి లేవలేదు. అందరూ నిద్రావస్థలోనే ఉన్నారు. అయితే ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు లేచాడు. అంటే ఆయన నమ్మిన మనం అందరం కూడా చనిపోయిన తర్వాత లేపబడ్డాము అనేటువంటి నిరీక్షణకు మరి ఆధారంగా యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుంచి లేపబడ్డాడు అనే దానికి ముఖ్యమైనటువంటి విషయము. ఇది నిజమైనటువంటి చారిత్రకంగా జరిగినటువంటి సంఘటన. మనందరి పాప పరిహారము మరియు విజయము, మరణం మీద విజయము కొరకు యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మన అందరి నిరీక్షణకు ఇది ఆధారంగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. విశ్వాసానికి పునాది. క్రీస్తు గనక లేపబడకపోయినట్లయితే, ఆయన చనిపోయి లేపబడకపోయినట్లయితే మనకు పునరుద్ధాన విశ్వాసం అనేటువంటిది ఉండేది కాదు. అని పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఆయన సర్వాధికారి. మృతులలో నుండి లేచిన యేసు పరలోక భూలోక సర్వాధికారం కలిగిన వాడని నిరూపించబడ్డాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరి మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు మరణించాడు, మనందరి కొరకు తిరిగి లేచాడు. మనమందరము కూడా తిరిగి లేస్తాము. మన యొక్క వారందరినీ కలుసుకుంటాము. ఆయనతో కలిసి నిత్య జీవము, సదా జీవించేటువంటి భాగ్యాన్ని మరి పొందుకుంటాము అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మరి ఇక్కడ చివరిగా నేను యోహాను సువార్త 6వ అధ్యాయము 55-58 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే, అక్కడ యేసును అంగీకరించినట్లయితే ఆధ్యాత్మిక సంబంధం ఏర్పడుతుంది. యేసు ఇచ్చే పరలోక ఆహారం మరి మరణం లేనటువంటి జీవాన్ని ఇస్తుంది. మన్నా తిన్న ఇశ్రాయేలీయులు మరి చనిపోయారు కానీ యేసుని విశ్వసించినట్లయితే మనం అందరం కూడా ఆయన అనుగ్రహించేటువంటి నిత్య జీవాన్ని, ఆయనతో జీవించడానికి అర్హతను
పొందుకుంటాము అని దేవుని పేరట మీ అందరికీ తెలియజేస్తూ, యేసు మృతులలో నుండి లేచుట మరి క్రైస్తవ విశ్వాసానికి ఎంతో గొప్ప విజయంగా తెలియజేస్తూ, దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండాలని, మనమందరము ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలని, ఆయనతో నివసించడానికి, సదా జీవించడానికి అట్టి కృపను, నిత్య జీవాన్ని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.